శుభాభివందనములు. మనము 115వ కీర్తన మార్చి చదువుకుందాం. మనవి 115వ కీర్తన మొదటి నుంచి మార్చి చదువుకుందాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. మా దేవుడు ఆకాశమందున్నాడు, తన ఇచ్చవచ్చినట్లుగా సమస్తం ఆయన చేస్తున్నాడు. వాటికి నోరు నీవు పలకవు, కళ్ళు నీవు చూడవు, చేతులు నీవు ముట్టుకనవు, పాదములు నీవు నడుదొంతు నీవు మాట్లాడు. ఇశ్రాయేలులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారు, యెహోవాను స్తుతింపరు. ఏమైతే మొదలుకొని నిత్యం యెహోవాను స్తుతించదము, యెహోవాను స్తుతించడి. దేవుడి మన మాటలు జీవించుగాక. దయచేసి అందరూ తలలో వచ్చినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవ, రాజులైన వాడ, ప్రభులకు ప్రభుడైన వాడ, మా దేవ, మా రాజ్యం, మా దేవ, మా కనికర స్వరూపుడా, మా రాజ్యమైన వాడ, అయ్యా మమ్మల్ని సృష్టించిన దేవ, సృష్టికర్తైన వాడ, నీకు వందనములు, స్తోత్రులు తండ్రి. 115వ కీర్తనలో వచ్చినటువంటి ధ్యానం చేసుకోబోతున్నాం తండ్రి. ఈరోజు నాతో కూడి అన్న వారందరితో మాట్లాడదు తండ్రి. ఈ యొక్క వాక్యోపదేశం ద్వారా మాట్లాడపరిచేము. శరీరాన్ని పవిత్రపరచు, పరిశుద్ధపరచు. ప్రతి అధికము, ప్రతి ఆటంకము యేసుక్రీస్తునామములో బంధిస్తూ గర్దిస్తున్నాం తండ్రి. ఉన్నవారందరూ విని గ్రహించే భాగ్యం దయచేయి. నీ కృపా, నైపుణ్య, సమాధానం దయచేయమని కోరుతూ యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. 115వ కీర్తనలో మొదటి వచనం ఏమని రాయబడింది? మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యం బట్టి నీ నామమునికే మహిమ కలుగును. ఏ నామానికి మహిమ కలగాలి? ఎవరికి మహిమ కలగాలి? చెప్పండి. మీకు మహిమ కలగాలి, నాకు మహిమ కలగాలి. నీకు కాదు, నాకు కాదు, మరి ఎవరు కలగాలి మహిమ? యెహోవా దేవునికి మహిమ కలగాలి. హల్లెలూయా. మన మహిమ ప్రభావం కలిగిన దేవుడు మన దేవుడు. ఎటువంటి దేవుడు మన దేవుడు? మహిమ ప్రభావం కలిగిన కృపా సత్యవంతుడు. హల్లెలూయా. సత్యవంతుడైన దేవుడు. మరి సత్యవంతుడైన దేవుడు నుంచి ఇంకొన్ని మాటలు ఏమైనా రాయబడిన 2వ వచనంలో, వారి దేవుడి అన్యజనులందరూ చెప్పుకుందరు. హల్లెలూయా. వారి దేవుడి నీడని అన్యజనులు ఏం చేస్తారట? చెప్పుకుంటారట. మరి ఇశ్రాయేలీయుల దేవుడిని మనం కొనియాడుతున్నాము. మరి కృపా సత్యము బట్టి ఆయన నామాన్ని మహిమ చెందాలి, మహిమ గలకు అర్హుడైన దేవుడని చూస్తున్నాము. మరి 3వ వచనం ఒకసారి చదవండి. మా దేవుడు ఆకాశమందున్నాడు, తన ఇష్టం వచ్చినట్లుగా సమస్తము ఆయన చేయుచున్నాడు.
మా దేవుడు ఎక్కడున్నాడంటే మన దేవుడు అంట. సో ఆయన నామానికి మహిమ కలగాలి, ఆయనకి ఇష్టం చేస్తాడు అనగా ఎవరు దేవుడు? యెహోవా దేవుడు. హల్లెలూయా. మరి యెహోవా దేవుడు చూడండి ఎక్కడున్నాడండి? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆకాశంలో ఉన్నాడా, భూమిలో ఉన్నాడా? ఆకాశములో ఉన్నాడు. హల్లెలూయా. ఆకాశములో మన దేవుడైన యెహోవా ఉన్నాడు. మరి యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారు? ఆకాశంలో ఉన్నారు. హల్లెలూయా. పరదేశంలో అయ్యా నీ కొరకు నా కొరకు పరలోకంలో యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. చూడండి ఇంకొక మాట ఉంది, హీ విల్ డూ అకార్డింగ్ టు హిస్ విష్. అంటే తనకిష్టం వచ్చినట్టుగా సమస్తమైన చేయించినట్ట. ఇదే వాటికి ఎక్కడ రాయబడి 135 కీర్తనలో 6వ వచనంలో ఒకసారి చూడండి. ఆకాశములను భూమి అందును సముద్రములను మహాసముద్రములన్నిటి అందును ఆయన తనకిష్టమైనంతయు. హల్లెలూయా. ఎక్కడ దేవుడికి ఇష్టం అనేది ఎక్కడ తెలియజేస్తాడు? మరి ఆకాశంలో ఉండే దేవుడు తనకి ఇష్టం వచ్చినట్టు ఆకాశంలో చేయగలిగిన దేవుడు భూమి మీద చేయగలుగుతున్నాడు అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు? ఆకాశమందును భూమి అందును సముద్రముల యందును మహాసముద్రముల యందును ఆయన తనకి ఇష్టమైనంతయు. ఎవరికి ఇష్టమైనది చేస్తాడంట? నీకు ఇష్టం వచ్చినట్టు కదా, నాకు ఇష్టం వచ్చినట్టు కదా మనం చేయగలుగుతాం. లోకంలో వాతావరణంలో కానీ దేవుడి సృష్టిని కానీ మనం చూసుకున్నట్లయితే ఎవరి చిత్తానుసారంగా జరిగింది? దేవుడి చిత్తానుసారంగా జరిగింది. హల్లెలూయా. భూమిలో, ఈ ఆకాశంలో, సముద్రంలో, మహాసముద్రంలో జరిగే అలజడులను బట్టి మనం చూసుకున్నట్లయితే దేని బట్టి జరుగుతున్నాయి? అన్నీ దేవుని బట్టి. చూడండి మన నిన్న జనం మన గ్రూప్ లో వాట్సాప్ పెట్టడం జరిగింది. ఇండోనేషియా ఏమొచ్చు చూసా, వర్షం వచ్చిన వర్షం ఏమన్నది? రక్తంతో కూడిన వర్షం. చూడండి కాలంలో మార్పు. ఇదంతా ఎవరి వల్ల? దేవుని వల్లనే. హల్లెలూయా. భూమిలో, ఆకాశంలో, సముద్రంలో, మహాసముద్రంలో తనకి ఇష్టం వచ్చినట్టుగా జరుగుతుంది. హల్లెలూయా. He will do according to his wish. ఎవరికి ఇష్టం వచ్చినట్టు జరుగుతుంది? సర్వాధికారం ఎవరి మీద ఉంది? చెప్పేటప్పుడు దేవుని మీద ఉన్నది. అంటే నరుడు కేవలం నిమిత్త మాత్రమే. మనం కేవలం 60-70 అధిక బలం ఉన్నాయి కదా, 80 సంవత్సరములు ఈ లోకంలో జీవించి ఈ యాత్రను ముగించవలసిన వారమే. హల్లెలూయా. సమస్తం ఆయన చిత్తం చెప్పుగా జరుగుతుంది. దానియేలు గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 35వ వచనంలో చూడండి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేవ ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తం చెప్పున జయించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేం చేయించున్నావని ఆయనతో చెప్పుటకు ఎవరు సామర్థ్యుడు కాదు. హల్లెలూయా. చూడండి ఏమని సరిస్తుంది వాక్యము? భూనివాసులు అందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. దీనికి అర్థం ఏం చెప్పండి? ఆయన ఎదుట నిలబడిన వారు ఎవరు లేరు. ఆయన దృష్టికి నీతిమంతుడైన వాడు ఒక్కడను లేడు. ఆయన దృష్టికి పరిశుద్ధుడైన వాడు ఒక్కడను లేడు. ఆయన దృష్టికి పవిత్రుడైన వాడు ఎవరు లేరు. ఆయన దృష్టికి యథార్థవంతుడైన వాడు ఒక్కడను లేడు. ఆయన ఎదుట నిలబడగలిగిన శక్తిమంతుడు ఎవరు లేరు. ఆయన ఎదుట చూడండి అదే మాట రాబడదు. ఆయన దృష్టికి ఎన్నికకు రాని వారు, ప్రతి ఒక్కరు ఆయన దృష్టికి ఎన్నికకు రాని వారుగా ఉన్నారు. అంటే
దేనితో కూడి ఉన్నారు? ఆయన ఎదుటి సముఖంలో నిలవలేని పరిస్థితిలో మనం ఉన్నామంటే దేనితో నిండిపోయి ఉన్నాము? ఈ లోకంలో కూడిన సొంత ఇచ్చులతో, సొంత అవసరతలతోనూ, సొంత జ్ఞానంతోనూ, మనుషులు సృష్టించిన సొంత క్రియల మీద ఆధారపడి ఉన్నాము. మనుషులు మనమందరము మన సొంత స్వార్థం మీద ఉన్నాము. ఆయన యొక్క నిలవలేని వారిగా ఉన్నాము. హల్లెలూయా. ఆయన యొక్క ఎవరు నిలవలుతారు చెప్పండి? ఎవరు నిలవలేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో పాపము, ప్రతి ఒక్కరిలో తప్పిదము, ప్రతి ఒక్కరిలో దోషముతో నిండుకొని ఉన్నది. ప్రపంచము, దేశం వ్యాప్తంగా నేటి తరంలో జరుగుతున్న విపత్తులు, నేటి తరంలో జరుగుతున్న ఈ యొక్క ఘోరమైన సంఘటనలన్నీ దానికి కారణము పాపము. పాపము విస్తరణ కావడం వల్ల దేవుని ఎదురున్నాడు, జారలేకపోతున్నాడు. దేవుడు నన్ను దేవుని ఎదుట యొక్క నరుడు నిలవకపోవడానికి కారణం ఏంటంటే అట్టి ధైర్యము ఏ నరుడికి లేదు, అట్టి యోగ్యత ఎవరికి లేదు. సేవకులైనా సరే, విశ్వాసులైనా సరే ఆయన ఎదుట నిలవబడి మాట్లాడగలి శక్తి ఎవరికి లేదు. అంటే ముఖము ఎవరికి లేదు. ఒక మాట చెప్పాలంటే అంటారు కదా, మా ఎదుటి వాళ్ళకి రానికి వాళ్ళకి ముఖం లేదండి అంటారా? అంటే మాతో గొడవ పెట్టుకున్నామని, మాతో మనది ఏదైనా తప్పు చేసి చెప్పిన వాళ్ళని, మనతో సావాసం చేసి వారి తప్పుని మన దగ్గరికి రాకుండా ముఖాన్ని చాటేసేవారు. కానీ మాతో మాట్లాడడానికి, మా ముందుకు రావడానికి వారికి ముఖం లేదంటే వాళ్ళకి ఫేస్ లేదు. అంటే ముఖం లేదంటే అట్లా ప్రతి నరునికి దేవుని ఎదుట నిల్చోడానికి ముఖం లేదు. హల్లెలూయా. మరి ఎవరు నిల్చోగలుగుతారు ఆయన ఎదుట? చూడండి, దేవుని ఇష్టానుసారంగా దేవుడు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఇంకొక మాట చూస్తున్నాము. ఒక్కసారి మనం తీసుకున్నట్లయితే కీర్తన గ్రంథంలోనే, కీర్తన గ్రంథము 115:4-11 వచనాలు ఏమైనా రాయబడిందంటే, వారి విగ్రహములు వెండి బంగారవి, అవి మనుషుని చేతి పనులు, వాటికి నోరు నుండి పలకవు, కన్ను నుండి చూడవు, చెవు నుండి వినవు, ముక్కు నుండి వాసన చూడవు, చేతుల నుండి ముట్టుకనవు, పాదము నుండి నడవవు, గొంతుక నుండి మాట్లాడవు. వాటిని చేయువారు, వాటి యందు నమ్మిక ఉంచువారు వాటి వంటి వారు ఉన్నారు. ఇశ్రాయేలులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. హల్లెలూయా. ఎలాగున్నా రూపిగా నన్ను చేత చేయబడినది ఏదైనా సృష్టిలో చేయబడిందంటే దానికి ఏముండదట? జీవం ఉండదు. ఒక్క మాట చెప్పాలంటే జీవము లేనిది. అంటే జీవం కలిగిన దేవుడు మన దేవుడు. మాట్లాడితే మాటకు జవాబిచ్చే దేవుడు. నువ్వు చేసే ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. నువ్వు మొరపెడితే జవాబిస్తాడు. మరణాలకిచ్చేవాడు, వారికి జవాబు దయచేసేవాడు, విజ్ఞాపనకు జవాబు దయచేసే దేవుడు. హల్లెలూయా. There is no one-way communication with the Lord. There is a two-way communication with the Lord. He is none other than Jehovah. He is none other than Jesus Christ. హల్లెలూయా. ఆయన మరెవరు కాదు, మన దేవుడైన యెహోవా, మన దేవుడైన యేసుక్రీస్తు. మనకి దేవుడికి సంభాషణ ఒకటే వైపు సంభాషణ కాదు, రెండు వైపుల సంభాషణతో ఉంటుంది. హల్లెలూయా. మనం ప్రార్థన ద్వారా దేవుడితో మాట్లాడతాం, వాక్యం ద్వారా దేవుడు మనతో కమ్యూనికేట్ చేస్తాడు, మనతో దేవుడు మాట్లాడతాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు. హల్లెలూయా. పాటలుగా మాట్లాడని చెట్టు నీవు కావు, మాట్లాడే దైవము నీవు. మాట్లాడని రాయి చెట్టు నీవు కావు, మాట్లాడే దైవము నీవు. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా. మాట్లాడే దైవం అంటే మన దేవుడు. చూడండి, ఈ యొక్క వస్తువు మనం ఎదుట కనిపిస్తుంది. ఒక వస్తువు మాట్లాడుతుందా? మాట్లాడదు. కేవలం అలంకరణ మాత్రమే. మరి అందులో ఏముంది? జీవం లేదు. చూడడానికి అలంకరంగా ఉంటాయి. మనుషుల చేత దేవుడు చేస్తున్నా, మనుషులు చేస్తున్నా? మనుషుల చేత చేయబడింది. హల్లెలూయా. మనుషుల చేత చేయబడింది కాబట్టి
దీనిలో ఏమి లేదు, జీవము లేదు. హల్లెలూయా. దేవుని చేత చేయబడిన వాటన్నిటికీ జీవము ఉంది. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు జీవం కలిగిన దేవుడు, మన దేవుడు సమాధానం కలిగిన దేవుడు. ఇశ్రాయేలు దేవుడు ఏమంటున్నాడు, నేను మీకు సహాయం చేస్తాను. అదే మాట ఎక్కడుంది, నేను వారికి సహాయం వారికి కేవలం 9వ వచనం. ఇశ్రాయేలు ద్వారా యెహోవాను వెతుకుడి, ఆయన వారి సహాయం వారికి కేవలము. గాడ్ ఈజ్ అవర్ హెల్పర్. హల్లెలూయా. దేవుడు మన సహాయకుడు, మనం సహాయం చేసేవాడు. ఎటువైపు నుంచి సహాయం దొరుకుతుందా, ఎటువైపు నుంచి మనకు ఆధారం దొరుకుతుందా, ఎటువైపు నుంచి మనకి సంతోషం దొరుకుతుందా, ఎటువైపు నుంచి మనకు మార్పు దొరుకుతుందంటే కేవలం క్రీస్తు తరపు నుంచి. హల్లెలూయా. దేవుని తరపు నుంచి మనకి మార్గం, దేవుని తరపు నుంచి మనం జీవం పొందుకోగలుగుతాం, దేవుని తరపు నుంచి మనం జవాబు పొందుకోగలుగుతాం. ఎవరి నుంచి ఈ యొక్క చూడడం, కళ్ళ నుండి చూడడం, నోరు నుండి మాట్లాడడం, కాలు నుండి నడవడం, వీటిలో ఏం లేదు, జీవం లేదు. నా దేవుడు జీవం ఉంది. ఆ జీవం కలిగిన దేవుని నీవు నమ్ముకున్నట్లయితే నీకు దేవుడు తప్పకుండా జవాబు దయచేస్తాడు, నీకు సహాయం చేస్తానంటాడు దేవుడు. దేవుని నమ్ముకుంటే ఏం చేస్తాడంట, దేవుడు నీకు సహాయం చేస్తాడంట, దేవుడు నీకు కేడముగా ఉంటాడంట. హల్లెలూయా. అంటే నీకు తోడుగా ఉంటాడంటున్నాడు. He want to make a friendship with you, and he want to help you, and he want to protect you. హల్లెలూయా. అంటే నేను కాపాడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కేవలం ఆయనకి నువ్వు ఇవ్వవలసిందేంటి, ఆయన ఆశ్రయించాలి. హల్లెలూయా. ఆయన ఆశ్రయించాలి, ఆయన నమ్ముకున్నాలి, ఆయన న్యాయ విధులను, ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఎప్పుడైతే నువ్వు ఆయన నమ్ముకుంటావో ఆయన నీకు సహాయకుడుగా ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు ఆయన ఆధారపడి ఉంటావో ఆయన నీకు కేడలుగా ఉంటాడు. బలం. అందుకే అక్కడ రాయిగా నా ఆశ్రయదుర్గమా, నా అండ, నా కోట, నా బలమా అంటాడు కదా. అందుకే కలిగిన సమస్త బాధలను దావీదు తన కలిగిన శత్రు బాధల చేత, యుద్ధముల చేత, రాజుల చేత, సౌలు చేత, పలుమార్లు పొందిన ఇబ్బందుల చేత ఎవరిని ఆశ్రయించాడండి, నా ఆశ్రయదుర్గమా అన్నాడు. హల్లెలూయా. అందుకే దేవుని ఆశ్రయించేవాడిగా ఉన్నాడు, ఒక యథార్థవంతుడిగా ఉన్నాడు. క్రైస్తవులు ఎంతో మంది క్రైస్తవులు ఉన్నారు, కానీ తాను క్రైస్తవుని చెప్పుకునే ప్రతి వ్యక్తికి ఇది ఉదాహరణ కలిగిన వ్యక్తి ఎవరండి, దావీదు. హల్లెలూయా. దేవుని ఆశ్రయించే విషయంలో, దేవుని నమ్ముకునే విషయంలో, దేవునితో సహవాసం చేసే విషయంలో, దేవునితో విజ్ఞాపన చేసే విషయంలో, దేవునితో బలం పొందుకొని యుద్ధంలో విజయం పొందిన వ్యక్తిగా మనం చూస్తున్నాం దావీదు. హల్లెలూయా. అందుకే దావీదు ఎవరిని ఆశ్రయిస్తాడు, అడవులలో ఉన్న, కొండలలో, గుహలలో ఉన్నా సరే, సౌలు చేత తప్పబడుతున్నా సరే, ఎక్కడున్నా సరే, ఎవరి రెక్కల కింద నీడ కింద ఉన్నారంటాడు. యెహోవా రెక్కల నీడలో నేనున్నాను అంటాడు. యెహోవా ఆశ్రయిస్తున్నాను అంటాడు. హల్లెలూయా. ఏ కొండలో, ఏ గుహలో ఉన్నా ఏమంటాడు, నేను యెహోవా రెక్కల నీడలో ఉన్నాను, యెహోవాను ఆశ్రయిస్తున్నాను. మనం ఎవరిని ఆశ్రయించాలి, ఎవరి నీడ కింద ఉంటే మనం భద్రపరచగలుగుతాము, ఎవరి నీడలో ఉంటే మనము రక్షింపబడతాము, దేవుని రెక్కల నీడ ఉంటే. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన రెక్కల నీడ ఉంటే ఇర్మియా గ్రంథంలో ఒక మాట చూడండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం, 10:5. అవి తాటి చెట్టు వలె, అవి తాటి చెట్టు వలె, క్షమించండి, ఇర్మియా 10వ అధ్యాయం 5వ వచనం, 6వ వచనం చదవండి. యెహోవా నిన్ను పోలిన వాడెవడూ లేడు, నీవు మహాత్యము గలవాడు, నీవు శౌర్యాన్ని బట్టి, నీ నామం బట్టి
నామము ఘనమైన దానిను. హల్లెలూయా. ఆయన సౌర్యాన్ని బట్టి, ఆయన నామమును బట్టి ఘనమైన నామము. ఆయనకు పోలిన వారు ఎవరైనా ఉన్నారా? మహత్యం గలవాడట. ఎటువంటి వాడు మన దేవుడు? మహత్యం గలవాడట. ఆయన పోలిన వారు ఎవరైనా ఉన్నారా? నరుడి పోలి నరుడు ఉండవచ్చు, తల్లిని పోలి కుమారుడు ఉండవచ్చు, తల్లిని పోలి కుమార్తెలు ఉండవచ్చు, తల్లిని పోలి కుమార్తెలు ఉండవచ్చు, తల్లిని పోలి కుమారుడు ఉండవచ్చు. వారి జనాన్ని బట్టి అంటే పోలికలు రావచ్చు, కానీ దేవుడు తన పోలిక చొప్పున నీవు నన్ను సృష్టించినాడు. హల్లెలూయా. కానీ యెహోవాను పోలిన వారు ఎవరైనా ఉన్నారా? ఆయన గుణగణాలు కలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఆయన సాటి అయిన వారు ఎవరు లేరు. యెహోవాను పోలిన వాడు లేడు. దేవుడు ఒక్కడే, ఆయనే యెహోవా. హల్లెలూయా. అనడానికి ఆధారం ఆయన పోలిన వారు ఎవరు లేరు ఈ లోకంలో. చూడండి, సామర్థ్యం ఎవరైనా ఉన్నారా? ఆయనతో చెప్పుటకు ఎవడు సామర్థ్యులు లేరు. దానియేలు 4:35 ఒక్కసారి దానియేలు ఒకసారి 4:35 సరిగా చదివాం కదా. ఆఖరి భాగం ఒకసారి. ఆయన చేయి భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిగా రానివారు. ఆయన పరలోక సేన ఎదురుగా భూనివాసులు ఎదురుగా తన చిత్తం చొప్పున జరిగించేవాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేస్తున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడో సామర్థ్యం కాదు. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసులను తన చిత్తం చొప్పున. ఎవరి చిత్తం చొప్పున జరుగుతున్నాడా? దేవుని చిత్తం చొప్పున సమస్తము జరుగుతుంది. ఆయన నీవెవరవు అని అడగడానికి సామర్థ్యుడు ఎవరు లేదంట. హల్లెలూయా. ఆయన చేయబడుతుంది. కానీ తప్పు చేసిన తల్లిదండ్రులు అనవచ్చు, సమాజం అనవచ్చు, మంచి అయినా చెడైనా మరి దేవుడు చేసినాడు కాబట్టి మంచి చేస్తాడు. హల్లెలూయా. కీడును ఉద్దేశించే దేవుడు మన దేవుడు కాదు. మంచిని ఉద్దేశించే దేవుడు, సహాయం చేసే దేవుడు మన దేవుడు. ఆయనను ప్రశ్నింపడానికి ఎవరు సామర్థ్యం లేదంట. ఈ లోకంలో దేవుడిని ప్రశ్నించాలనుకున్న వారందరూ ఏమైనారు? దేవుని వైపు తిప్పబడ్డారు. హల్లెలూయా. చూడండి, ఎందరో పెద్ద పెద్ద బోధకులు ఉన్నారు. ఎవరు చూసి తిప్పబడ్డారు? భక్సింగ్ గారు ఎవరు చూసి తిప్పబడ్డారు? దేవుని చూసి తిప్పబడ్డారు. హల్లెలూయా. దేవుడు వారిని దర్శించిన వారేమైనా, అన్ని జనం నుంచి వచ్చిన వారేమైనా, దేవుడు వారిని దర్శించిన వారేమైనా దేవుని వైపు తిప్పబడ్డారు. హల్లెలూయా. ఎందరో పెద్ద బోధకులు ఉన్నారు. బైబిల్లో తప్పులు పడాలని చూసిన వాళ్ళందరూ ఏమన్నారు? దేవుని వైపు తిప్పబడ్డారు. హల్లెలూయా. చూడండి, ఆయనతో చెప్పుటకు ఎవరు సామర్థ్యం. చూడండి, ఆయనతో ప్రశ్నించడానికి ఎవరికి అర్హత లేదు. ఆయనతో క్వశ్చన్ చేయడానికి ఎవరికి ఏం లేదు. మాటలు చెప్పాలంటే నో వన్ హ్యాస్ సచ్ అథారిటీ టు ఆస్క్. అంటే అటు అధికారం ఎవరికి లేదు దేవుడిని ప్రశ్నించే అధికారం. ఆయన ఎదుట నిల్చునే సామర్థ్యం కూడా లేదు. అంటే కొందరు అంటారు కదా, నాతో మాట్లాడాలంటే వాళ్ళు ఎవరు అంటారు? ఎవరంటారు? లీడర్ అంటారు. నా స్థాయి, మీ స్థాయి, గలీల స్థాయి, జిల్లాలో స్థాయి. వాళ్ళు ఏం చూసుకుంటారు? స్థాయిని చూసుకుంటారు. వారిని ఎవరు వారితో మాట్లాడుతుంటారు. ఇక్కడ దేవుని అందరూ ఒకటే. హల్లెలూయా. అందరూ ఏమన్నారు? ఎంత అధికారం ఉన్నది, నీకు ఎంత అందం ఉంది, ఎంత బలం ఉంది, నీ హృదయం చెడిందైతే నీ భక్తిహీనడు, ఈ లోకంతో కూడిన వాడు. చూడండి, దేవుడు ఒక మాట్లాడాడు. ఏమన్నాడు? యేసుక్రీస్తు ధనవంతుడు పరలోక రాత్రి చెరగాడు. సూది బెత్షెమలో ఒంటె దొరక సులభము. హల్లెలూయా. సూది ఎంత ఉంటుందండి చెప్పండి? దాని జనం
అసంభవం. అందులో ఒంటరిగా దూరుతుంది కానీ ధనవంతుడు పరలోక రాజ్యము ప్రవేశింపడు. ఇలాగంలో ఉన్న వాళ్ళు ధనవంతులందరూ అంటుండవచ్చు, మేము 4 మంచి కార్యాలు 4 పుణ్య కార్యాలు చేస్తే మాకు మోక్షం వస్తుంది. ఏ నరుడైనా సరే, ఎంత ధనవంతుడైనా సరే, ఎంతటి అధికారి అయినా సరే, తమను పాప క్షమాపణ చెప్పుకొని తమ యొక్క పాపములు దేవుని చేత కడగబడి, దేవుని రక్తం చేత కడగబడి యొక్క నీటి బాప్తిసము అగ్ని బాప్తిసము పొందని పరలోక రాజ్యానికి వారసులు కాలేరు. ధనవంతుడు పరలోకమున అసాధ్యము, అసంభవము. యేసుక్రీస్తు వారి మాట. హల్లెలూయా. మనమందరం ఎవరిని ఆశ్రయిస్తే మరి పరలోకంలో వెళ్తాం? దేవుని ఆశ్రయిస్తే, ఆయన ఆశ్రయిస్తే మనం సహాయం పొందుకుంటాము, మనం ఆయన రాజ్యానికి వెళ్తాము. ఇంకొక మాట వచ్చింది 115వ కీర్తనలో. ఒక్కసారి 115వ కీర్తనలో 10-11 వరకు వర్షాలు చూడండి. ఏమండి? అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా యందు భయభక్తుల ద్వారా యెహోవా యందు ఈ నమ్మిక పెంచుడి, ఆయన వారికి సహాయం, వారికి కేడము. చూడండి, మనం అహరోను వంశస్థులం కాదు, ఇక్కడ ఇశ్రాయేలు వంశస్థులం కాదు. మనం ఎవరో చెప్పండి? భయభక్తులు కలిగి యేసుక్రీస్తు వారిని నమ్మిన ప్రజలు. హల్లెలూయా. ఆయన నమ్మిన ప్రజల్ని దేవుడు ఏమంటాడు? ఆయన నమ్మితే మనం సహాయం జరుగుతున్నాడు. హల్లెలూయా. ఇఫ్ యు బిలీవ్ యు విల్ గెట్ హెల్ప్. ఇఫ్ యు డోంట్ బిలీవ్, విశ్వాసం లేని కార్యము జరగవు. విశ్వాసం లేని ఆయన నమ్ముకోలేదు, విశ్వాసం లేని సహాయం జరగదు. నీకు ఆయన మీద విశ్వాసం కలగాలి, నమ్మకం కలగాలి, అప్పుడు కార్యాలు జరుగుతాయి. ఆయన మీద నీవు నమ్మకం అయితే నమ్మవచ్చు. సో ఇఫ్ యూ బిలీవ్ ద థింగ్స్ విల్ హ్యాపెన్. ఇఫ్ యూ వోంట్ బిలీవ్ ద థింగ్స్ డజంట్ హ్యాపెన్. నువ్వు నమ్మితేనే, నువ్వు విశ్వసిస్తేనే కార్యాలు చూడగలుగుతారు. 12వ వచనం, యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలుల వారిని ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. ఇప్పుడు ఈ వాక్యాలని వారి వంశస్థుల గురించి, మన గురించి ఏముంది? మరి ఆయన పిల్లల్నేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారందరినీ యెహోవా ఆశీర్వదించును. హల్లెలూయా. చూడండి, 5 సంవత్సరం పిల్లలు వాక్యం ఆశీర్వాదం పుట్టడవచ్చు, సంవత్సరం పిల్లలు వాక్యం ఆశీర్వాదం. నేను పుట్టుడు, నేను 60 సంవత్సరాలు ఉన్నాను, 40 సంవత్సరాలు ఉన్నాను, 50 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఉన్నాను, 25 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఉన్నాను. అన్ని వాక్యం వస్తాయి, ఏమి పరిచర్య చేస్తాం అనుకుంటున్నారేమో. కాదు, పిల్లల్నేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. హల్లెలూయా. చిన్నపిల్లలైనా సరే, 2 years పిల్లలైనా సరే, దేవుని సన్నిధిలో హల్లెలూయా అని వారు చిన్న ప్రార్థన చేస్తే దేవుని యొక్క వారికి ఏం తెలుసు? నిజమైన దేవుడు అని వారు అర్థం చేసుకోగలిగితే హల్లెలూయా స్తోత్రాలు చెల్లిస్తే దేవుడు వారిని వెలిగిస్తాడు. హల్లెలూయా. వారి నోటి మాట చేత దేవుడిని ఏం చేయాలి? స్తుతించాలి, స్తోత్రాలు చెప్పాలి. ఏం చెప్పాలి? స్తుతించాలి, స్తోత్రాలు. అందుకే పిల్లలందరినీ ఎక్కడున్నామని చెప్తాం? వాక్యం టైం రాగానే సండే స్కూల్ పంపించారు. సండే స్కూల్లో వాళ్ళు ఏం నేర్చుకుంటారు చెప్పండి? వారికి ఏసయ్య అంటే ఏంటో తెలుస్తుంది, ఏసయ్య బైబిల్ గ్రంథంలో జరిగిన స్టోరీస్ ఏంటో తెలుస్తుంది, వారి యొక్క నమ్మకం దేవుని పెరుగుతుంది, క్రమశిక్షణ నేర్చుకుంటారు సండే స్కూల్లో. బాలుడైనప్పుడు వారి నడవలసిన వారికి నేర్పు, పెద్దవాడైనప్పుడు వారి నుంచి భయంగా తొలగిపోవడం. చిన్నప్పుడు సండే స్కూల్లో పెద్దప్పుడు పెద్దగా తెచ్చుతూ ఉంటాడా? ఉన్నాడండి. వాడికి మొదటిగా ఏం కావాలి చెప్పండి? చెప్పాలి. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, 5th క్లాస్, 4th, 5th క్లాస్ ఇవి లేకుండా డైరెక్ట్ తెలుగు పంపిస్తారా? ఏం లేదండి, సీఎం కొడుకు పంపించేస్తా. సొంత స్కూల్ ఉన్నాయి, ఇవన్నీ కంప్లీట్ చేయాల్సిందే. అవునా? అన్ని సంవత్సరాలు ఏం చేయాలి? బయటికి పంపించాలి. ఇది కూడా అంతే. దేవుళ్ళు మొదటిగా రావాలంటే మార్మల్స్
దేవుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు అంటే ఎవరు? దేవుడు అంటే ఎవరు? యెహోవా దేవుడు అంటే ఎవరు? వీటిని వారు తెలుసుకోగలుగుతారు సందేశంలో. హల్లెలూయా. వారి దేవుడి మీద నమ్మకం వస్తుంది. ఎప్పుడైతే నమ్మకం వస్తుందో, ఎప్పుడైతే దేవుడిని తెలుసుకుంటారో చిన్నపిల్లలు, వారు ప్రార్థన చేయగలుగుతారు. హల్లెలూయా. ఇంకొకటి, సందేశంలో ఒకటే కాదండి, ప్రతిదినం మీ కుటుంబ ప్రార్థన చేస్తారు. పిల్లల్ని, పెద్దల్ని అందరినీ దేవుడు ఏం చేస్తాడు? తన భయభక్తుల వారందరినీ దేవుడు ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడు. మరి ఆశీర్వాదం కావాలని ఒక సత్యం చెప్తాడు. మీరు భయభక్తులు కలిగి జీవితం జీవిస్తే ఆశీర్వాదం నిశ్చయంగా పొందుకుంటా, ఖచ్చితంగా పొందుకుంటారు. హల్లెలూయా. మనం మనందరూ దేవుడు దీవించినాక అతి ఆశీర్వాదం దేవుడు మన కుటుంబాలను దయచేయాలంటే మనం ఏం పాటించాలి? చెప్పండి, భయభక్తులు కలిగిన జీవితం, దేవుడి మీద ఆధారపడాలి, మనుషుల మీద కాదు. చిన్నప్పటి నుంచి నేర్పియాలి. నీకు ఏదైనా కొత్త డ్రెస్ కావాలా? డాడీ వెళ్ళాడు, నువ్వు మమ్మీ వెళ్ళాడు కాదు. ఫస్ట్ నువ్వు దేవుడిని అడుగు, ప్రార్థన నేర్పియండి. ఆ తర్వాత నువ్వు వెళ్ళాలని ఫస్ట్ ఎవరు అడగాలి? మీ పిల్లలకి అదే చెప్పాలి. ఫస్ట్ నీకు ఏది కావాలన్నా మేము ఇస్తాము, ఫస్ట్ దేవుడిని అడుగు. దేవుడు వాళ్ళ తల్లిదండ్రులుగా ఈ ఇవ్వగలిగిన స్తోమత దయచేస్తాడు. హల్లెలూయా. మార్గాన్ని దేవుడు ఇస్తాడు. మమ్మీ నాకు ఈ పని కావాలి, నాకు బండిలో పెట్రోల్ అయిపోయింది మమ్మీ అంటే ఫస్ట్ ఏం చేయాలి? మమ్మీని డాడీని అడిగే ముందు చెప్పండి, దేవుడిని అడగాలి. కాలేజీకి డబ్బులు వెళ్ళాలి, ఎవరిని అడగాలి? దేవుడిని అడగాలి. డ్యూటీలోకి వెళ్తున్నాం, ఎవరిని అడగాలి? ప్రయాణంలో క్షేమంగా ఉండాలంటే దేవుడిని అడగాలి. హల్లెలూయా. ప్రతిదీ దేవుడిని అడిగి పొందుకోవాలి. ఎందుకంటే ఆయన ఆశ్రయించేవారు దేవుడు ఏం చేస్తాడంట? సహాయం చేసేవాడు. హల్లెలూయా. విడిచిపెట్టే దేవుడు కాదు. అంటే కొందరు ఇక్కడ హైదరాబాద్లో ఒక మాట అంటారు, అదో వాడు చూసి చూడకుండా పోతుడు, వాడు అంజానం పోతుడు అంటారా? తెలిసిన కొందరు ఏం చేస్తారు కదా, డబ్బు ఉంటే అంతా ఏదో వస్తారు, డబ్బు లేనప్పుడు ఏం చేస్తారు? అంజానం వెళ్ళిపోతుంటారు. ఈ రీసెంట్గా ఒక బ్రదర్ అడిగారు, ఆ బ్రదర్ ఫుల్ తాగుతాడు. ఆ బ్రదర్ డబ్బు చాలా ఉండేవి. ఉన్నప్పుడు అందరూ వచ్చినారు, ఇప్పుడు డబ్బు లేవు, అలానే వెళ్ళి తాగేస్తున్నారు, నన్ను వినట్లేదు అంటాడు. అలానే వెళ్ళి గ్రూపుల కింద తాగేస్తున్నారంటే నేను వినట్లకి ఇక బాధపడతాను. ఆయన గ్రూప్ మాట్లాడుతూ ఉంటే 17th కన్నా మానేస్తున్నారు అంటాడు. ఆ 17th ఎప్పుడు వస్తుందో, ఆ 8 ఎప్పుడు వస్తుందో, ఏ 17th చెప్పలేదు. మన హృదయాన్ని మార్చుకోవాలి, మన స్థితిగతులను మార్చుకోవాలి. మనలో ఉన్న భక్తిహీనత ఎప్పుడైతే వెళ్ళిపోతుందో దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. మనలో భయభక్తులు జీవితం కావాలి. 14వ వచనం నుండి, యెహోవా మిమ్మల్ని మీ పిల్లలను వృద్ధి పొందించును. ఏం చేస్తాడంట? మిమ్మల్ని, మీ పిల్లలందరినీ దేవుడు ఏం చేస్తాడంట? చెప్పండి. తమ ఫోన్ ఎవరికి ఇవ్వాలి? చెప్పండి. తమ ఫోన్ తమ దగ్గరనే ఉండాలి, వేరే వాళ్ళకి ఎవడు. జాగ్రత్త పెట్టుకోవాలి. ఏం అవసరమో అది, అనవసరమైన వాటికి దూరంగా ఉండాలి. ఈ లోక సంబంధమైన వాటికి మనం ఎలా ఉండాలి? దూరంగా ఉండాలి. సో దేవుడు మళ్ళీ మన పిల్లల్ని అభివృద్ధి చేస్తానంటున్నాడు. 15వ వచనం దేవుడు చూడండి, యెహోవా భూమి ఆకాశంలో సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఎవరి చేత ఆశీర్వదింపబడిన వారట? భూమి ఆకాశములను సృష్టించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. హల్లెలూయా. చెప్పండి, నేను యెహోవా చేత, భూమి ఆకాశములను సృష్టించిన దేవుని చేత ఆశీర్వదింపబడను. ఆమేన్. దేవుడు ఆశీర్వాదం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. హి ఈస్ రెడీ టు గివ్ ఎ బ్లెస్సింగ్, బట్ వి నీడ్ టు బి ఫుల్ ప్రిపేర్డ్ ఫర్ గెటింగ్ ద, చెప్పాలి, బ్లెస్సింగ్. బ్లెస్సింగ్ పొందుకోవడానికి నీవు నేను వృద్ధి పొందించడానికి నిన్ను నీ పిల్లల్ని దేవుడు వృద్ధి పొందిస్తానంటున్నాడు. ఇంకేం చేస్తానంటున్నాడు? ఆశీర్వదిస్తానంటున్నాడు. కేవలం భయభక్తులు కలిగిన జీవితం ఒకటి సరిపోతుందా? ప్రార్థన, విజ్ఞాపన. ఏ కుటుంబాల్లో ప్రార్థన ఉంటుందో, ఏ కుటుంబంలో ఒక
ఒక్క విషయం జ్ఞాపకం చేస్తున్నామా? యోబు గురించి మీకు తెలిసింది. ఆ యోబు గురించి తన మాట చేత కూడా తప్పుకోలేదన్న యోబు భక్తుడు. హల్లెలూయా. మాట చేత కూడా ఇక పిల్లలు చచ్చిపోయినారు. యోబు పరిస్థితి చూడండి. స్నేహితులు వెళ్ళిపోయినారు, భార్య దూరం వెళ్ళే పరిస్థితి, ధనం వెళ్ళిపోయింది, డబ్బు వెళ్ళిపోయింది, ఆస్తి వెళ్ళిపోయింది, సమస్తము కోల్పోయింది. అప్పుడు భార్య చేయమంటుంది, నీ దేవుడిని దూషించి నీవు చచ్చిపోవాలి. ఇక్కడ బాధ చెప్పాలంటే నీ సావు నువ్వు సావు. అంత దారుణం. ఆ మాట అంటే ఏమన్నాడు? ఏమో మూర్ఖురాలను ఉండలేదండి, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట. చూడండి, తన నోటి మాట చేత కూడా అతిక్రమింపలేము. మనం నోటి మాటల చేత మనం ఏమవుతున్నాము? అతిక్రమం. నోటి మాటల చేత టంగ్ స్లిప్ అయిపోయింది బ్రదర్, టంగ్ స్లిప్ అయిపోయింది. నీ టంగ్ని కంట్రోల్ పెట్టుకో బ్రదర్, నీ టంగ్ని కంట్రోల్ పెట్టుకో సిస్టర్. దేవుడి గురించి సెలవిస్తున్నాడు. మరి యోబు గురించి ప్రార్థన చేసినాడు. తన గురించి తను ప్రార్థన చేసుకోలేదా? తన స్నేహితులు వచ్చి ఏం చేశాడు చెప్పండి? యోబు వచ్చి ఏం చేశాడు? ప్రార్థన చేసి వాళ్ళ స్నేహితులందరూ వచ్చి యోబు వచ్చి ఆయన పరిస్థితి బాగాలేదు, ఆటో మీరు చేయించుకుంటాం అనుకున్నారా? దేవుడు వారి స్నేహితులను దర్శించినప్పుడు ఒకసారి వాక్యం యోబు యోబు స్థితి గురించి మరలా దేవుడు మరియు 42వ అధ్యాయము యోబు గ్రంథము 10వ వచనంలో మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేయనప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండింతలు అధికంగా యెహోవా అతనికి దయచేసెను. హల్లెలూయా. చూడండి, యోబు ఎవరి గురించి ప్రార్థన చేసినాడు? ఎప్పుడు మన కుటుంబం కాదని విజ్ఞాపన చెప్పండి. ఇతరుల గురించి ప్రార్థన చేసే విజ్ఞాపన. అందుకే నేను అన్నాను, ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. ప్రార్థన చేసి పొందుకోవాలి, విజ్ఞాపన చేసి డబ్బులు పొందుకోవాలి. హల్లెలూయా. మరి పొందుకున్న వ్యక్తికి అనిపిస్తున్నాడు కదా, విజ్ఞాపన చేసి ఏం పొందుతున్నాడు? స్నేహితుల గురించి ప్రార్థన చేసి ఏం పొందుతున్నాడు? ఈ రిసీవ్ డబల్ బెనిఫిట్, 1+1 ఆఫర్. ఎంతమంది కావాలంట? ఎవరైనా షోరూమ్ పట్ల వచ్చేసి బయట ఫుట్పాత్ మీద అనుకున్నారు అనుకోండి, ఒకడు ఫ్రీ అంటే తీసుకున్నాడు. డబ్బులు లేకపోయినా గూగుల్ పే చేయించిపోయా అప్పుడు ఆ వస్తువు తీసుకోలేదు. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. అదే షాప్లో అయితే డబుల్ రేట్ మనం పెట్టలేమనుకుంటుంది. మరి ఈ లోకంలో వచ్చే వాటి గురించి నువ్వు అంత ఆసక్తి కలిగి ఉంటేనే మనం విజ్ఞాపన చేస్తే దేవుడికి ఏం చేస్తానంటున్నాడు? ఈ యోబును ఆశీర్వదించిన దేవుడు. యెహోవా అతని క్షేమ స్థితి మరలా అతనికి దయచేసెను. మరియు యోబును పూర్వం కలిగిన దానికంటే రెండింతలు నిలువగా యెహోవా అతనికి దయచేశాడు. క్షేమ స్థితి దయచేస్తాడు, దరిద్రాన్ని తీసేస్తాడు, బలహీనతను తీసేస్తాడు, గాయములను కడతాడు, అనారోగ్యములను కడతాడు దేవుడు, ఆరోగ్యాన్ని దయచేస్తాడు, క్షేమస్థితి దయచేస్తాడు, రెండింతల ఆశీర్వాదం దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. ఏ ముందుగా చెప్పండి, ఇతరుల గురించి ప్రార్థన చేసి చెప్పండి. 2 డబుల్ బ్లెస్సింగ్ కావాలి కదా, చేయాలి ప్రార్థన. ఆయన భయభక్తులు కలిగి రెండింతలుగా మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. రెండింతలుగా పరిశుభ్రంగా ఇద్దరు కలిసి ఇద్దరే కాదు. ఒక్కసారి ప్రార్థన చేసి కూర్చున్నావంటే నీ గురించి ప్రార్థన చేసుకోవాలి, నీ కుటుంబం గురించి ప్రార్థన చేసుకోవాలి, సేవకుల కుటుంబాల గురించి ప్రార్థన చేసుకోవాలి, మందిరంలో నీకు తెలిసిన వాళ్ళందరి పేర్లు పెట్టి ప్రార్థన చేయాలి. క్షేమస్థితి దేవుడు నీకు దయచేస్తాడు. నువ్వు వాళ్ళ గురించి ప్రార్థన చేస్తావు. అయ్యో నేను నా కుటుంబం ఇది కాదు, మందిరంలో ఉన్న సహోదరి, మందిరంలో ఉన్న సహోదరులు, నీ బ్రదర్స్, నీ సిస్టర్స్, వారి పిల్లల్ని ఒక్కొక్కరి పేరు
దేవుని మందిరంలో జరిగే ప్రార్థనలు అటెండ్ కావడానికి, దేవుని మందిరంలో ఎవరికైనా బాగా అయిపోయినా, ఎవరికైనా అనారోగ్యంగా ఉన్న దేవుని కూడికలు తెలుసుకోవడానికి ప్రభు తయారైనది, బలపరచడానికి. అందులో ఉన్నవారు నేను చూస్తుంటే పేరు వస్తూ ఉంటాయి. మరి ఆ పేరు చూసేలా మనం ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. కనబడిన పేరు, తెలియని పేరు నాకు కావాలి, నా దేవుడిని మీకు నేను నిశ్చిస్తాను. హల్లెలూయా. నిశ్చిస్తాను. ఆ లిస్ట్ తీసుకొని మీరు మందిరానికి వచ్చి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎందుకు ప్రార్థన చేయాలండి? మాకెందుకండి? నీకు డబల్ బెనిఫిట్ కావాలా, రెండింతల ఆశీర్వాదం కావాలంటే అన్నారు. అందరూ అన్నారు. ప్రార్థన అందరికీ వచ్చేసరికి హృదయం రావట్లేదు. అప్పుడు అంత టైం కేటాయించాలా, సమయం లేదు, బిజీ బిజీ, అందరూ బిజీ. కానీ ఏం కావాలి? బ్లెస్సింగ్ కావాలి. సమయాన్ని మనం కేటాయించుకుంటూ వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. 98వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. 98వ అధ్యాయం కీర్తన గ్రంథం 98వ అధ్యాయం. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. భూదిగంతము నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణ గురించి తెలియదు. అంటే ఇశ్రాయేలు పట్ల దేవుడికి ఉన్న ప్రణాళిక, దేవుడికి ఉన్న అనుబంధం, దేవుడికి ఉన్న సహవాసం, ఇశ్రాయేలుతో అంటే వారి పట్ల దేవుడికి ఉన్న కృప, వారి దేవుడు నడిపించిన విధానము, దేవుడు వారికి తోడైన విధానము, అంటే వారికి చూపించిన కృప వాత్సల్యం. అంటే ఏంటంటే వారిని 40 సంవత్సరములు దేవుడు ఎలా కాచి కాపాడాడు, వారిని మనుషత్వంలో నుంచి దేవుడు ఎలా బయటికి తీసుకొచ్చినాడు, వారికి దేవుడు ఎలా మరణాలతో పోషించినాడు. పగలు వేగ స్తంభం అందించి, రాత్రి అగ్ని స్తంభం అందించిన దేవుడు వారికి. హల్లెలూయా. వారిని మరలా ఎక్కడికి తీసుకెళ్ళాడు? పాలు తేనెలు ప్రవహించే ప్రాంతానికి, అనగా కానావులకి. కానావులో ఏం జరిగింది? యేసుక్రీస్తు వారు వెళ్ళినప్పుడు గొప్ప విందు. హల్లెలూయా. మరి ఆ కానావులకి దేవుడు ఎవరెవరు తీసుకెళ్ళాడు? యెహోషువ గారు. హల్లెలూయా. మోషేకి ఇచ్చిన వాగ్దానం యెహోషువ దేవుడు ఆ యొక్క కార్యాన్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. దేవుడు చూసిన మోషేకి తోడైన దేవుడు యెహోషువకు తోడై ఉన్నాడు. యెహోషువకు తోడైన దేవుడు నీకు తోడై ఉంటాడు, నాకు తోడై ఉంటాడు. హల్లెలూయా. అదే దేవుడు నిన్న నేను ఏకరీతిగా ఉన్న దేవుడు. దేవుడు యెహోషువకి ఏమన్నాడు? నేను మోషేకి తోడై ఉన్నట్టుగా నీకును తోడై ఉన్నాను. గాడ్ గివెన్ ప్రొఫెసీ. దేవుడు ప్రవచించినాడు. ఖచ్చితంగా నేను మోషేకి ఎలా తోడై ఉన్నాను, నీకు కూడా తోడై ఉంటాను, ధైర్యంగా ముందుకెళ్ళాడు. అంత బాగా దేశం కొంత దూరం అయితే బార్డర్లో పాస్ అయిపోతారు. అక్కడ కాలాన్ని ఊళ్ళో ఒక 50 అడుగులు చేస్తే అవతల వెళ్ళిపోతాం. పాలు తేను ప్రవేశం ప్రాంతం కనిపిస్తుంది. వాళ్ళ ముందు కనిపించినారు. అక్కడికి వెళ్ళగానే వీళ్ళు నిల్లి పుట్లుగా కనిపిస్తున్నారు. రాదు ఆ జనానుభవంగా కనిపిస్తున్నారు. ఒక విషయం చెప్పాలంటే వాళ్ళు గొలియాదులా ఉన్నారు, వీళ్ళు దానికన్నా చిన్నగా. అటువంటి పరిస్థితి దేవా మాకు తీసుకొచ్చి ఇదేంటి అని సమయం భయపడలేదు. యెహోషువ కాలేబులు ఎదిరించిన. హల్లెలూయా. వెనక్కడికి వెళ్ళలేదు. అయ్యో మాకు మోషే లేదు కదా, ఇంత పెద్ద రోజు మేము ఎక్కడ జయించాలి, ఇంత పెద్ద సమస్య మేము ఎక్కడ జయించాలి, మా జీవితంలో జరిగే ఈ పర్వతంలాంటి అప్పులు మేము ఎట్లా జయించాలి, అనారోగ్యములు మేము ఎట్లా జయించాలి, వివాహాలు కాకుండా అడ్డుపడిన సంతానం ఎట్లా జయించాలి. మళ్ళా మోషే లేదు, మళ్ళా దేవుడు వారిని ఎదిరించి ముందుకెళ్ళారు, వారిని జయించినారు. హల్లెలూయా. ఎవరిని జయించినారు? అజానుభవం జయించగలిగిన పెద్ద వ్యక్తులను, ఆ వ్యక్తులని పోరాడి విజయం పొందుకొని సాధించుకోగలిగిన. హల్లెలూయా. దేవుడు కూడా నిన్ను పరిశోధిస్తాడు. అంతం వరకు అంత అయిపోయింది. లాస్ట్కి ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం నేను జయించాలని విశ్వాసం ద్వారా, నీ యొక్క నమ్మకం ద్వారా దేవుడి సహాయం పొందుకోగలుగుతావు. హల్లెలూయా. సహాయకుడైన దేవుడు నీకు తోడుంటాడు. 111 కీర్తన 5వ వచనంలో మాట్లాడుతుంది. 5వ
నిబంధన జ్ఞాపకము. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన మాట దేవుడు ఎప్పుడు ఏం చేస్తున్నాడట? జ్ఞాపకం చేస్తున్నాడు. తను ఇచ్చిన నిబంధన, తను ఇచ్చిన మాట ఇచ్చి మాట మనుషులు తప్పుతారు కానీ దేవుడు తప్పడు. మాట ఇచ్చి ఎవరు తప్పుతారు? మనుషులు. వాగ్దానం ఇచ్చిన దేవుడు వాగ్దానం తప్పిస్తారా? వాగ్దానం నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఇక్కడ అదే మాట చూడండి, మనకి యెహోవా యందు అంటే తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఏం చేస్తాడట? ఆహారం ఇస్తాడట. హల్లెలూయా. మరి ఎవరికి బాగా ఆహారం? ఆత్మీయ ఆహారం, ఆత్మీయ మన్నా ఎవరు కావాలి చెప్పండి? మన దేవుడు మనకు దయచేస్తాడు. హల్లెలూయా. మనకి మన్నా కావాలన్నట్లయితే, ఆయన యందు భయభక్తులు కలిగినట్లయితే, శ్రమలలో ఇబ్బందులలో మనం ఉన్నట్లయితే దేవుడు మనకు తోడై ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయచేసి కాలంలో వచ్చినట్లయితే మనం ముగింపులో ఒక రెండు వాక్యాల పుస్తకం మనం ముగించుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం. అమ్మగారు రాష్ట్రం ఒకసారి స్తోత్రం తండ్రి. హల్లెలూయా. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట చూడండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారమును శూన్యముగా ఉంచాను. ఇక్కడ ఆదిలో దేవుడు ఏం సృష్టించినాడట? భూమి ఆకాశం. సో దేవుడు భూమి ఆకాశం సృష్టించినాడు. అదే 14వ అధ్యాయం 19వ వచనంలో ఒకసారి ఆదికాండం 14వ అధ్యాయం 19వ వచనంలో అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశములను భూమిని సృష్టికర్తయను సర్వోన్నతుడైన దేవుని వల్ల అబ్రహాము ఆశీర్వదింపబడిన. దేవుడు మొదట ఏం సృష్టించాడో చూస్తున్నాం? భూమిని ఆకాశాన్ని సృష్టించినాడు. మరి ఆ భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు ఏం చేస్తున్నాడట? సర్వోన్నతమైన దేవుని వల్ల అబ్రహాం ఏం పొందుతున్నాడట? ఆశీర్వాదం. అప్పుడు అబ్రహాం ఆశీర్వదించి ఆకాశంలో భూమిని సృష్టికర్త సర్వోన్నతుడైన దేవుని వల్ల అబ్రహాం ఆశీర్వదింపబడుగాక అని. హల్లెలూయా. చూడండి, సృష్టికర్త దేవుడు అబ్రహాంని ఆశీర్వదించాడు. నిన్ను నన్ను ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. We need the blessings from God. ఎవరు పొందుకోవాలి? భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడి నుంచి మనం ఆశీర్వాదం పొందుకోవాలి. ఇంకొక మాట చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో చూడండి 11వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11 6వ వచనం. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నన్ను ఏం చేయగలను అని మంచి ధైర్యంతో చెప్పగలవరమై ఉన్నాము. ఏ మాటలు చెప్పాలి చెప్పండి? నరమాత్రుడు చెప్పండి. నరమాత్రుడు నన్నేమి చేయగలడు? నాకు సహాయకుడు, నేను భయపడను. హల్లెలూయా. నా ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. నరమాత్రుడు నన్ను ఏమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలిగి ఉండాలంట. హల్లెలూయా. ఏ ధైర్యంతో చెప్పాలి? యేసయ్య ఒక మాట అన్నాడు. అంటే అపోస్తల కార్యంలో పౌలు తిమోతికి చెప్తూ ఒక మాట రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, ఎవరైతే దేహాన్ని చంపుతారో ఆత్మని చంపుతారో ఆ వ్యక్తికి మీరు భయపడండి. దేహాన్ని చంపే వారికి మీరు భయపడండి. దేహాన్ని ఆత్మని చంపేవారికి మీరు భయపడండి. అంటే దేవుని దేహాన్ని ఆత్మని చంపేవారికి అటువంటి శక్తి ఎవరి చేతిలో ఉన్నది? కేవలం దేవుని చేతిలో. హల్లెలూయా. ఆ యేసుక్రీస్తులో ఉన్నది ఆ శక్తి. అంటే ఆ యేసుక్రీస్తుకి మనం భయపడాలి. ఈ లోకంలో నరమాత్రులకు ఏం కావాలంటే మనము నరులకి ఏం కావద్దు? భయపడదు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించాడు.
పక్షులను, భూమి మీద ప్రాగు, ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పారు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆదాము ఏం చేస్తున్నాడు? ఏమంటున్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని సముద్రపు చేపలు, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని. మనం ఏం చేస్తున్నాం? దేవుడు వాటిని ఏలుడని చెప్తే వాటినే పూజించే వారిగా అయిపోయినారు మనం. చెట్లను, ఆకాశ పక్షులు, వీటిని ఏం చేయమన్నాడు దేవుడు? ఏలుడి అన్నాడు. సముద్రపు చేతులు అంటే వీటిని ఆహారంగా విస్తరించడం పూజించి వీటిని ఏలుడి, మీరు యొక్క సంతానాన్ని విస్తరించుకోండి అన్నాడు దేవుడు. అంటే దేవుడు అట్టి ఆశీర్వాదాన్ని వారికి ఇచ్చినాడు. హల్లెలూయా. దేవుడిని వారు ఆశీర్వదించి ఫలించి ఏం పొందుకోవాలట? అభివృద్ధి పొందుకోవాలి, విస్తరించమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. సేవలు చెప్పండి, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలి. నూతనమైన ఆత్మల దేవుడు మందిరానికి వచ్చినట్టుగా ప్రార్థన చేసి మనం పొందుకోవాలి. నూతనమైన భక్తులు రక్షణలోకి వచ్చి, క్రీస్తు మార్గంలో రక్షణలోకి వచ్చి, ఇంకా బాప్తిజం పొందుకొని ముందుకు వచ్చినట్టు మీరు నేను ప్రార్థన చేయాలి. సంఘం గురించి ప్రార్థన చేయాలి. సంఘం యొక్క క్షేమం గురించి ప్రార్థన చేయాలి. సంఘంలో ఉన్న అవసరతల నిమిత్తం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. వీటి గురించి, వీటి అభివృద్ధి గురించి మనం ఏం చేయాలి చెప్పండి? దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ మనం ఏం చేయగలుగుతాము? అభివృద్ధి చేయాలి. మనం అభివృద్ధి చేస్తున్నామంటే దేవుడు ఆటోమేటిక్గా మనం ఆశీర్వదిస్తాం. హల్లెలూయా. మనం విస్తరించాలి. నాన్నటికి ఒకే రకంగా నాన్నటికి మాట కదా, ఎక్కడ వేసుకోబడి అలా ఉంటారా? విస్తరించే వాళ్ళ ఉంటారా? విస్తరించే వాళ్ళ ఉన్నారు. హల్లెలూయా. ధైర్యంగా విస్తరించాలి. ధైర్యంగా స్వార్థ ప్రకటించే వారిగా ఉండాలి. ఇంకొక మాట ఉంచుకున్నాము. ఎక్కడ అంటే కీర్తన గ్రంథంలోనే ఒక మాట చూడండి. కీర్తన గ్రంథంలో 115 కీర్తన 16 వచనం ఒకసారి చదవండి. ఆకాశంలో యెహోవా వస్త్రము, భూమి ఆయన నిర్ణయించినాడు కదా. మరి 17 వచనంలో ముక్కులు మౌన స్థితిలోకి దిగిపోవారు యెహోవాను స్తుతింపరు. కీర్తన గ్రంథం 8వ అధ్యాయము 6 నుంచి 8 వరకు ఒకసారి చదువుకుందాం. నీ చేతి పనుల మీద వారికి అధికారం ఇచ్చిన గొర్రెలన్నింటినీ, ఎడ్లన్నింటినీ, అడవులను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములను సంచరించు వాటన్నిటినీ వారి పాదముల కింద నియమించున్నావు. చాలండి. నీ చేతి పనుల మీద వారిని అధికారం ఇచ్చున్నాము. గొర్రెలన్నింటినీ, ఎడ్లన్నింటినీ, అడవులను, ఆకాశ పక్షులను, సముద్రము మత్స్యములను, సముద్రము మార్గములను సంచరించు వాటన్నిటిని వారి పాదముల కింద నియమించున్నావు. అంటే ఎవరి పాదముల కింద దేవుడు ఇచ్చినాడు? నరుల పాదముల కింద. అనగా నరులనగా మొట్టమొదటి నరుడు ఆదాము పాదముల కింద ఇచ్చినట్టుగా చూస్తాము. దేవుడు ఆదామును ఆశీర్వదించి విస్తరించి అభివృద్ధి పొందమన్నాడు. చేపలను, మత్స్యములను, చెట్లను, పక్షులు వాటికి ఏలుడి అని చెప్పినాడు. ఇవన్నీ ఎవరి పాదములు ఇచ్చినాడు? సృష్టిని పూజింప దగునా, సృష్టికర్తను పూజింపదగునా, సృష్టికర్తను పూజింపాలి. హల్లెలూయా. మనం సృష్టిని పూజించే వారిగా ఉండకూడదు. 4 నుంచి 11 వచనాలు అదే తెలియజేయబడతారు. 115 కీర్తనలో మరి మన సృష్టిని పూజించాలా, సృష్టికర్తను పూజించాలా? సృష్టిని ఆరాధించాలా, సృష్టికర్తను ఆరాధించాలా? ఇప్పుడు చెప్పండి. హల్లెలూయా. సృష్టికర్తను ఆరాధించినట్లయితే ఈ లోకంలో సమస్త జీవరాశి కూడా ఏలుబడి చేయగలుగుతాం. హల్లెలూయా. క్షమించండి. మనం వేటి మీద ఏలుబడి చేయగలుగుతాం? సృష్టి మీద. సృష్టిలో ఉన్న వాటి అన్నిటి మీద
నేను బయటకు దేవుడి కొన్ని మాటలు దీవించుగాక. తల్లి వచ్చినట్లయితే ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి వందనం స్తోత్రం, రాజానికి వందనం స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు గల వారిని ఆశీర్వదిస్తానని నీ వాక్యం సెలవిస్తుంది. అహరోను వంశస్థులారా, ఇశ్రాయేలు వంశస్థులారా, అయ్యా అహరోను వంశస్థులు, ఇశ్రాయేలు వంశస్థులు ఆయన మీద నమ్మకం ఉంచి ఆశీర్వదిస్తానన్నావు తండ్రి. తన యందు భయభక్తులు గల వారిని ఆశీర్వదిస్తానంటున్నావు. పిల్లలేమి పెద్దలేమి అయ్యా అందరినీ తన యందు భయభక్తులు గల వారందరినీ ఆశీర్వదిస్తానంటాడు. ఈ భూమిని ఎరుని అంటావు తండ్రి. భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవా, సృష్టికర్త అయిన దేవా, మా సహాయకుడా, మా పోషణకర్త, నీకు వందనం స్తోత్రం తండ్రి. అయ్యా ఈ లోకంలో దేనికి నరమాత్రునికి భయపడవద్దు, నరుడికి భయపడవద్దు, దేనికి భయపడవద్దు. కేవలం ధైర్యం నివసించుడు, ధైర్యం కలిగి నివసించుడు, ధైర్యం కలిగి జీవించుడు అని నీ వాక్యం సెలవిస్తుంది దేవా. నీకు వందనం స్తోత్రం తండ్రి. రాజాది రాజా, దేవాది దేవా, అవును తండ్రి. మేము ఇక్కడ కూడిన వారందరం అయ్యా నీ దయలో, నీ కనికరములో ఉంచు. నీ యందు భయభక్తులు కలిగిన జీవితము నీతో సహాయం పొందుకునే వారిగా ఉండేటట్టు దయచేయండి. నీ మీద ఆధారపడిన వారి మీద, నీ మీద ఆయుధ వారి మీద నాకు మొరపెట్టిన నేను నీకు సహాయం అవుతుందని నీకు మొరపెట్టి నిన్ను ఆశ్రయించి అయ్యా సహాయం పొందుకొని నీ కేవలం పొందుకునే వారిగా తీర్చిదిద్దుకునేవా. నీ కృపాది సన్నిధి దయచేయండి. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారు, ఇక్కడలో ఉన్నారు, ఒకసారి జ్ఞాపకం చేసుకుంటుంది. వివాహాలు కాకుండా అయ్యా ఉద్యోగాలు లేకుండా, అయ్యా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, అయ్యా గర్భములు లేకుండా, అయ్యా వారి యొక్క గర్భము తండ్రి అయ్యా ఆశీర్వదించుకుంటుంది. అవును తండ్రి, యోగ స్థితి మునుపటి కంటే అభివృద్ధి చేసినావు తండ్రి, అభివృద్ధి పొందించినావు తండ్రి. అయ్యా రెండింత ఆశీర్వాదములు చేసినావు తండ్రి. అటు రెండింత ఆశీర్వాదం సంఘము నుంచి అయ్యా పూర్తి సహోదరి సహోదరుల నుంచి ప్రార్థన చేసి, స్నేహితుల నుంచి ప్రార్థన చేసి, లోకము ప్రజల నుంచి, దేశం నాయకుల నుంచి ప్రార్థన చేసుకొని అయ్యా ఆశీర్వాదం పొందుకునేటట్టు దయచేయండి తండ్రి. నీకు వందనం స్తోత్రం, నీకు వందనం అయ్యా దేవా. అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు తండ్రి. అందరినీ సృష్టికర్త చేత ఆశీర్వదింపబడినట్టుగా చూస్తున్నాను. నేను కూడా సృష్టికర్త చేత ఆశీర్వదింపబడినట్టు దయచేయండి. అటు జీవన అటు ఆశీర్వాదం దయచేయండి తండ్రి. అటు నడిపి అటు కృప సమాధానం ప్రజలకు దయచేయమని కోరుతూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ లేచి నిలిచినట్లయితే ఆరాధించుకుందాం. స్తోత్ర స్తోత్ర. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్ర స్తోత్ర.